హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కొరకు తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది ఒక బాత్రూమ్. ఈ బాత్రూంలో మనం కంప్లీట్ ఫ్లమ్మింగ్ వర్క్ అనేది చేసేసినాం. ఫ్లమ్మింగ్ వర్క్ చేసేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ ప్లాస్టింగ్ టైల్స్ వేయక ముందు మనం అనేది ప్రెజర్ టెస్టింగ్, వాటర్ ప్రెజర్ టెస్టింగ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏ బాత్రూంలో కూడా మనకు పైప్స్ క్రాక్స్ కానీ ఏమైనా లీకేజ్ ఉంటే ఇప్పుడే తెలిసిపోతుంది. మళ్ళీ టైల్స్ వేసినాక ఇవన్నీ పగలు కొట్టాలా, ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుంది. నాకు ఈ విధంగా ఇది కనిపిస్తుంది కదా, ఇది ప్రెజర్ టెస్ట్. ఇందులో మనం వాటర్ వేసి ప్రెజర్ టెస్ట్ అనేది తెలుసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఈజీగా అమెజాన్లో కానీ ఎక్కడ కానీ మనకు దొరికిపోతాయి. మనం ఆ పైప్ ఓన్లీ పైప్ ఇస్తాడు, దానికి మనం ఎఫ్టీఏ యూనియన్ ఎఫ్టీఏ అనేది ఎంటీఏ అనేది ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఇది కనిపించేది మీటర్ ఇప్పుడు వచ్చేసి 0 మీద ఉంది, 0 బారు. ఇది మనము ఇది చెక్ చేస్తాము. ఇందులో వాటర్ పెట్టి మనం వాటర్ అనేది బాగా ప్రెజర్గా అనేది పైప్లో నిలబడతాయా లేవా, పైప్స్ ఏడైనా క్రాక్స్ ఉన్నాయా, ఏడైనా మనం సొల్యూషన్ వేయలేదా, ఇవి అనేది ప్రెజర్ డ్రాప్ అవుతుందా, ఇవి అనేది ఈ విధంగా మనం ఒక చోట ఫిక్స్ చేసుకొని అవుట్ సైడ్ అనేవి డమ్మీలు తగిలించుకొని, అవుట్ సైడ్ ఏమైనా మీకు పైప్ లైనింగ్ అనేది ఉంటే మీరు అనేది డమ్మీ అనేది తగిలించుకోవాలి. లోపల పక్క కూడా మొత్తం వచ్చేసి డమ్మీలకి టేప్ అనేది వేసేయాలి. మీకు ఏడైనా ఈడ డమ్మీలు కానీ ఉంటే ఇక్కడ ఈ ప్లేస్లో కూడా టేప్ వేసేది ఈ విధంగా కొట్టాలి. దీన్ని కొడుతూ ఉంటే మనకు గ్యాస్ ప్లస్ వాటర్తో కలిసి మనకు పైప్లోకి అనేది పోవడం జరుగుతుంది. మనం పైప్లోకి పోతూ ఉంటే ఈ విధంగా టైట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఈడ చూపిస్తాను చూడండి. మీకు ఈడ కొట్టడం జరుగుతుంది. ఇట్లాగన కొడితే లోపలికి అనేది గ్యాస్ ప్లస్ వాటర్ అనేది పోతూనే ఉంది. ఇందులో వచ్చేసి మనకు ఈడ చూడండి ఒకసారి, ఎంపీఏ అని ఉంది. ఎంపీఏ, ఈ ఎంపీఏ అంటే ఇది 0.5. 1 ఎంపీఏ అంటే 10 బార్. మనకు ఇప్పుడు వచ్చేసి ఇది కనిపించేది బార్. మనకు వచ్చేసి బాత్రూమ్కి వచ్చేసి 0 బార్, 1 బార్, 2 బార్, 3 బార్, 4 బార్, 5 బార్. 5 బార్ కన్నా మనం ఎక్కువ అనేది ఎప్పుడు కూడా పోకూడదు. మనం వచ్చేసి బూస్టర్ పంప్ వచ్చేసి ఎప్పుడు కూడా పెట్టేది 3 బార్, లాస్ట్ అంటే 4 బార్ పెడతాం అంతే. తప్పనించి మనం 5 బార్కి కూడా పోము. అందుకు వచ్చేసి ఎప్పుడు కూడా మీరు వాటర్ ప్రెజర్ టెస్ట్ చేసేటప్పుడు 4-5 బార్ వరకు పోవాలి అంతే. దానికన్నా మించి పోకూడదు. ఇక్కడ ఇట్లే కొడితే ఇది 10 బార్ కూడా పోతుంది, 20 బార్ కూడా పోతుంది. అట్లా కొడుతూ పోతే మీకు పైపు కంపల్సరీగా బ్లాస్ట్ కావడం, క్రాక్ కావడం అనేది అవుతుంది. అందుకు మీరు ఈ పంప్తో చెక్ చేస్తున్నప్పుడు 4 నుంచి 5 బార్ కన్నా ఎక్కువ పోకండి. మీకు ఈ మీటర్లో క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకు ఇట్లే కొడుతూ ఉంటే 5 బార్ కాడికి పోయి మనం ఆపేస్తాం. ఇంకా కొడితే ఇంకా పోతుంది, కానీ వాటర్కి పైప్కి బ్లాస్ట్ అనేది చేసేస్తుంది వాటర్ అనేది. 5 బార్ కొట్టేసినాక ఇంకా ఆపేస్తాను. నేను ఆపేసి 2 అవర్స్ ఇది ఇట్లే పెడతాను. ఈడ అంతా చెక్ చేసుకుంటా, ప్రతి చోట అనేది చెక్ చేసుకుంటాను. ఈ లోపల ఆన్ చేసి కంట్రోలింగ్ ఉంటుంది, అది ఆఫ్ చేస్తాను. ఇట్లా ప్రతి చోట అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత 1 నుంచి 2 అవర్స్ వరకు ఇది ఇట్లే అనేది వదిలేయాలి. చూడండి ఇప్పుడు ఎంత ఉంది, 0.5. మనం వచ్చేసి దాదాపు దీన్ని 2 అవర్స్ అనేవి ఇట్లే వదిలేస్తాము. 2 అవర్స్ వదిలేసి వచ్చి చెక్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు మనం 1 నుంచి 2 అవర్స్ అయిపోయినాక మనం మధ్యాహ్నం కొట్టిపోయినాం, అన్నం తినేసి వచ్చినాం మేము. అంటే 1 గంటకి పోయి మేము 3 గంటల రావడం జరిగింది. ఇప్పుడు చూస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందు ఈడ స్క్రూ ఉంటుంది, ఈడ మనకు ప్రెజర్ అనేది అట్లే ఉంది. ఇప్పుడు మనం ఈ నుంచి స్క్రూ అనేది ఓపెన్ చేసేస్తున్నాం. ఈడ చూడండి, స్క్రూ అనేది ఓపెన్ చేస్తుంటే మనకు డౌన్ అవుతుంది. చూడండి, ప్రెషర్ మాత్రం 0.5 కాడ పెట్టినాం, 0.5 కాడే అట్లే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తున్నాము. 2 అవర్స్ ఇట్లే పెట్టినాము.
ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తుంటే ఇక్కడ చూడండి గ్యాస్ ఎట్లా వస్తుందో. అంతసేపు మేము కొట్టింది ఇదంట. రిటర్న్ తీసుకుంటే ఎప్పుడు అయితే మనం ఇక్కడ స్క్రూ అనేది ఓపెన్ చేయడం మొదలు పెట్టినేమో ఇక్కడ చూడండి ఎట్లా డౌన్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది కూడా ఓపెన్ చేసేస్తాను. మనకు ఎటువంటి లీకేజ్ లేదు. 5 బార్ ప్రెషర్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఎటువంటి లీకేజ్ అనేది లేదు. ఇవన్నీ మనం ఓపెన్ చేసేస్తాము. ఇది మీకు మిషన్ కావాలంటే అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 2900 అనేది ఉంది. మా కాడ పాతది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది పాతది. ఇది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీవి కూడా ఉన్నాయి, కానీ మన కాడ ఇది చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతుంది. దీన్ని చేయడం. ఈ యూనియన్ అనేది తీసేస్తున్నాను చూడండి నేను. ఇందులో పైప్లో అంతా వాటర్ అనేది పోయి ఉంటుంది, కొంచెం వాటర్ అనేది వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఈ వాటర్ గ్యాస్ రెండు కలిసి పోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ తీసేసి మనం అన్ని దాంట్లోకి డమ్మీలు అనేది వేసేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.